మళ్ళీ ఉమ్మడి పాలన నాటి రోజులు కనిపిస్తున్నాయి. ఉద్యమం కాలం నాటి దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. నాడు స్వరాష్ట్రం కోసం యువకులు బలిదానాలు చేయగా నేడు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలు ఆవేదన కలిగిస్తున్నాయి. విషాదం ఏంటంటే నాడు నేడు అధికారంలో ఉంది కాంగ్రెసే. అందరూ కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయిన బాధితులే. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, శంకర్ గౌడ్ మృతి పట్ల యావత్ రాష్ట్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ ప్రభుత్వానికి ఏమి జరిగినా కూడా మార్పు రాదా అని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి కిరణ్? ఖచ్చితంగా సునీత, ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులను రెచ్చగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్వరాష్ట్రంలో కూడా అదే ప్రయత్నాలు మొదలు పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు ఇవాళకి 3 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ కనీసం మొద్దు నిద్రపోతూ వాళ్ళు కనీసం పట్టించుకోకుండా, వాళ్ళ సమస్యలు ఏంటో తెలియకుండా, కనీసం మాట్లాడకుండా వాళ్ళ కార్మికులు కొంత నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా చేసుకునేవాళ్ళు. కానీ ఏమి పట్టనట్లుగా అటు యాజమాన్యం నుంచి ఒత్తిళ్లు తీసుకొస్తూ ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి అటు బస్సులను నడిపిస్తూ పూర్తిగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్రలో ఇటు ఆర్టీసీ కార్మికులు ఏళ్ల కాలం పాటు పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా బలవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. నిన్న సాయంత్రం 4 గంటలకు ఏదైతే వరంగల్ జిల్లా నర్సంపేటలో పనిచేసినటువంటి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని నింపంటించుకున్నాడు. తాను కూడా దాదాపు 85% కాలినటువంటి గాయాలతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ తనకు సరైన వైద్యం అందకపోవడంతో పూర్తి స్థాయిలో తాను హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా అటు పోలీసులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కంచన్బాగ్ లో ఉన్నటువంటి హాస్పిటల్ కు తీసుకొని రావడంతో తాను దాదాపు 85% కాలిన గాయాలతో కూడా ప్రాణాలతో కొట్టుమిట్టినటువంటి పరిస్థితి. మధ్యరాత్రి 2:30కి చనిపోయినట్లుగా ఇటు వైద్యులు కావచ్చు, తన అల్లుడు కూడా ప్రకటించాడు. అయితే ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి తెల్లవారుజామున నర్సంపేటకు తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు మరొక 2 ఘటనలు కూడా నిన్న భద్రాచలంలో కావచ్చు, నల్గొండలో కావచ్చు, ఇట్లాంటి 2 ఘటనలు కూడా ఆర్టీసీ కార్మికులు ఒకరు ఏదైతే సూసైడ్ అటెంప్ట్ పురుగుల మందు తాగి ఒకతను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. మరొక అతను కూడా పెట్రోల్ పోసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆపేటువంటి ప్రయత్నం చేశారు. ఇట్లా 3 ఘటనలు జరిగినా నిన్న సాయంత్రం వరకు కూడా కనీసం నిమ్మకు నీరెత్తనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. వాళ్ళ సమస్యలు ఏంటి, అసలు వాళ్ళకి ఏం కావాలి, మేనిఫెస్టోలో ఏ అంశాలను ప్రస్తావించామో, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్స్తామనే కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు కార్మిక సంఘాలు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పీఆర్సీ 2 అంశాలు తప్ప మిగిలిన అంశాలన్నీ కూడా మేము ఇప్పటికే చేసేసామంటూ కూడా గొప్పలు చెప్పుకుంటుంది. ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా మహాలక్ష్మి స్కీమ్ తో ఓవర్ టైం చేస్తూ పూర్తిగా 50 మంది ఎక్కాల్సినటువంటి బస్సులో 100 మంది ఎక్కడంతో కనీసం డ్రైవర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు కనీసం నిలబడలేనటువంటి చోటు, మంచినీళ్లు తాగేటువంటి సమయం కూడా కనీసం లేకపోవడంతో ఓవర్ టైం డ్యూటీలు చేస్తూ హైదరాబాద్ లో ట్రాఫిక్ నరకం అయితే నిత్యం భారీగా ఉంటుంది. ఆ ట్రాఫిక్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం 7-8 ట్రిప్పులు వేయాలంటే ఎంత సమయం పడుతుంది, ఆ ట్రాఫిక్ లో ఎంత నరకం చూడాల్సి వస్తుందని కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు. ఆగమేఘాల మీద ఒక వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత కేబినెట్ లో నిర్ణయం తీసుకొని వాళ్ళను చర్చలకు పిలిచారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు సచివాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఐఏఎస్ అధికారుల కమిటీతో మొదటగా డిప్యూటీ సీఎం బైటి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం అవుతారు. కానీ కిరణ్, ఈ చర్చలేవో ముందుంటే ఒక ప్రాణం బలైపోయి ఉండేది కాదు కదా. ఇప్పటికైనా వాళ్ళు స్పందించారా? ఇతను శంకర్ గౌడ్ మృతికి సంబంధించి అధికారులు కావచ్చు, అటు మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, ఎవరైనా మాట్లాడడం జరిగిందా కిరణ్? ఖచ్చితంగా అదే అంశం. ఎందుకంటే ముందుగా చర్చలు కనుక ప్రభుత్వ పెద్దలే కనుక, మంత్రులే కనుక ఈ చర్చలు జరుపుకుంటే మాత్రం ఈ ప్రాణాలు పోయేది కాదు. ఖచ్చితంగా వీటంతటి కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు ముందుగా వాళ్ళైతే హెచ్చరిస్తా ఉన్నారు. నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత ఆగమేఘాల మీద కేబినెట్ సమావేశం అర్ధాంతరంగా ముగించి మంత్రులతో ఏదైతే
మా శ్రీధర్ బాబు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ లాంటి వాళ్ళతో ప్రెస్ మీట్ నిర్వహించి ఒక 10-15 నిమిషాల్లోనే క్యాబినెట్ ముగిసిందంటూ కూడా మరొక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ తతంగం అంతా కూడా ముందే నిర్వహించి ఉంటే, సమ్మె ముందు రోజుల్ని కనుక పెట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా కార్మికుల నుంచి కొంత ఆగ్రహ వేశాలు అనేది తగ్గేది. గతంలో ఆ సమ్మెలు జరిగాయి. గతంలో కూడా సమ్మెను ఆపేందుకు కూడా గత ప్రభుత్వాలు కృషి చేశాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం సమ్మె జరిగిన తర్వాత, ప్రాణాలు ఆర్టీసీ కార్మికులు కోల్పోయిన తర్వాత ఆగమేఘాల మీద కూడా చర్చలు నిర్వహిస్తామంటూ కూడా పిలిచినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఒక వ్యక్తి ప్రాణం బలిగొని తన భార్య, పిల్లలు ఇప్పుడు రోడ్డున పడేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ తీరుపైన కూడా పూర్తిగా ఆర్టీసీ కార్మిక సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. నిన్న రాత్రి తనకు వైద్యం అందించేటువంటి సమయంలో పూర్తిగా కాలిపోయినటువంటి బాడీకి తాను సహకరించలేదు. ట్రీట్మెంట్ కూడా తాను మధ్యరాత్రి 2:30కి, అర్ధరాత్రి 2:30కి కూడా చనిపోవడంతో ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి నర్సంపేటకు తరలిస్తా ఉన్నారు. ఇటు పోలీస్ బందోబస్తు నడుమ తన కాన్వాయ్ కూడా పూర్తిగా ఏదైతే అంబులెన్స్ లో తీసుకొని నర్సంపేటకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం కల్లా అంత్యక్రియలు పూర్తి చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా మంది కూడా ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఆర్టీసీ కార్మిక సంఘాలు కావచ్చు, వాళ్ళంతా కూడా కానీ కిరణ్, ఆ కుటుంబానికి అతను ఒక్కడే ఆధారం అని తెలుస్తోంది. వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేదని తెలుస్తోంది. సో ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి కిరణ్? నడి రోడ్డు మీద పడ్డట్టే కదా? ఖచ్చితంగా నడి రోడ్డు మీద పడ్డట్టే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఆర్టీసీ కార్మికులకు ఇవ్వలేదు. కానీ చనిపోయినటువంటి తర్వాత ఆ ఉద్యోగం వాళ్ళ కుటుంబంలో అర్హులైనటువంటి వాళ్ళకి ఒకరికి ఇచ్చి ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలంటూ కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు అయితే కోరుతా ఉన్నాయి. దీనిపైన ఈ రోజు చర్చల్లో ఏ విధమైనటువంటి హామీ ఇస్తారు, సమ్మె విరమణకు సంబంధించినటువంటి అంశంలో కూడా కార్మిక సంఘాలు ఎంత మేర తగ్గుతాయనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీ సమ్మె 3 రోజుల సమ్మెలో ఒక ప్రాణాన్ని పడిగొందంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ కూడా ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కూడా చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ రోజు వరంగల్ జిల్లా బంధు కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ కిరణ్.